ఇండియాలోని జెన్ జీ ఒక పెద్ద అప్పుల ఉబ్బిలో చిక్కుకుపోతుందా? ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చెప్తున్న నిజాలు వింటే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇండియాలో కొత్తగా లోన్లు తీసుకుంటున్న వారిలో 41% మంది జెన్ జీ వారే. కానీ అసలు సమస్య అది కాదు. ఈ జనరేషన్ వాళ్ళే లోన్లు తిరిగి చెల్లించలేకపోవడంలో కూడా అందరికంటే ముందున్నారు. ఈ రోజుల్లో డిజిటల్ లోన్లు తీసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. 2 నిమిషాల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ మీరు ఇంట్రెస్ట్ రేట్ చూసారా? కొన్ని యాప్స్ 48% వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇది క్లియర్ గా ఒక డెప్ట్ స్పైరల్. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం. పరిస్థితి ఎలా ఉందంటే ఇండియన్ కోర్టులలో 43 లక్షల కంటే ఎక్కువ చెక్ బౌన్స్ కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని ఇప్పుడు వాట్సాప్ లోనే సమన్లు పంపిస్తుంది. కోర్టు చుట్టూ తిరగడం ఇప్పుడు పెద్ద కష్టమేం కాదు. మన శాలరీలు 10 to 11% పెరుగుతుంటే ఖర్చులేమో 7 to 8% పెరుగుతున్నాయి. సేవింగ్స్ ఏమీ లేవు. కానీ లైఫ్ స్టైల్ కోసం ఐఫోన్ నుండి పార్టీల వరకు అంతా ఈఎంఐ మీదే నడుస్తుంది. ఫ్రెండ్స్, షో ఆఫ్ కోసం చేసే అప్పు మీ ఫ్యూచర్ ని నాశనం చేస్తుంది. జెన్ జీ ఈ షో ఆఫ్ కోసం అప్పులలో ఇరుక్కుపోతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి యాప్స్ లో లోన్ తీసుకునే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఫాలో అయిపోండి వెంటనే.